మిమ్మల్ని మీరు ప్రెషర్ పెట్టడం ఆపండి. ఎందుకు? మీకు తెలియట్లేదు. మీ బ్రెయిన్ పైన మీరు ఎంత ప్రెషర్ పెడుతున్నారో. మీరేంటనుకుంటున్నారంటే సొసైటీ, అమ్మా, నాన్న, రిలేటివ్స్ ఈళ్ళు పెడుతున్నారని. కాదు, మీరే మిమ్మల్ని ప్రెషర్ పెట్టుకుంటున్నారు. నేను మండే నుంచి జిమ్ వెళ్తాను ఎలాగైనా. నేను రేపటి నుంచి ఎలాగైనా చదువుతాను. సీరియస్. నా లైఫ్లో ఇప్పుడు డిసిప్లిన్ ఉంటుంది. మంచి ఫుడ్ తింటాను. బట్ ఈవినింగ్ లోపల ఫాస్ట్ ఫుడ్, మందు, సిగరెట్టు, తిరుగుడు. బ్రో, ఆపండి ఒక్క నిమిషం. మీరు ఆగండి, ఆలోచించడం కూడా ఆపండి. ఇంత పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటే అవ్వదు. చిన్న చిన్న గోల్స్ చిన్న చిన్న టైంలో కంప్లీట్ చేయాలి. నా ఒక ఫ్రెండ్ నాకు అడిగాడు, మామ ఎన్ని థింగ్స్ని ఎలాగ హ్యాండిల్ చేస్తున్నావురా అని. నిజం చెప్తే నేను హ్యాండిల్ చేయట్లేదు, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రతి ఒక్క కర్మంని, ప్రతి ఒక్క వర్క్ని ఎంజాయ్ చేస్తున్నాను. భగవంతుడికి అర్పితం చేస్తున్నాను. భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నంబర్ 12లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, నీ కర్మం పైన ధ్యాస పెట్టి నా పేరే తీసుకుంటే నిజమైన ప్రశాంతత, నిజమైన ఆనందం నువ్వు పొందుతావు. నీ రిజల్ట్ మీద అటాచ్మెంట్ పెట్టుకోకపోతే నీ కర్మంని సక్రమంగా చేయగలుగుతావు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరూ చూడాలని కాదు, ఎవరైనా ఒక్కళ్ళు చూసి మారితే చాలనిపిస్తుంది నాకు. నేను చేసే ఫిట్నెస్ వర్కౌట్ ఏదో నాకు బాడీ వచ్చేయాలని కాదు, రేపో మాపో నా ఏజ్ పెరిగిన తర్వాత కూడా నేను సేమ్ ఫిట్నెస్ లెవెల్ని మెయింటైన్ చేయొచ్చని. ఒక కొండని ఎక్కొచ్చు, ఎక్కడైనా ఎలాగైనా నడొచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా నా బాడీ తట్టుకోగలని. సో ఇవన్నీ దాంటిని నేను చేయాలనుకుంటున్నాను. నిజంగా నేను ఒక మౌంటైన్ ఎక్కాలనుకుంటున్నాను. దానికోసం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయకపోతే నా బాడీ అప్పుడు తట్టుకోలేదు. సో నా ఫిట్నెస్ వర్కౌట్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియోస్ వల్ల ఒక్కడి జీవితం మార్చినా వాడు వచ్చి నాకు చెప్తాడు, బ్రో నీ వల్ల నా జీవితం ఇంత మారింది. అప్పుడు వచ్చే ఆ ఆనందం గురించి ఆలోచించుకొని ఈరోజు నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో నేను నా ఎంజాయ్మెంట్, నా సాటిస్ఫాక్షన్ని వెతుక్కుంటాను. సో నేను చేసే ప్రతి ఒక్క కర్మం మీకోసమో నా కోసమో కాదు, అది నా బాధ్యత, అది నా ధర్మం, దేవుడిచ్చిన ఒకే ఒక్క వరం. युक्तः कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते।